ఓకే. సో, బేసికల్లీ వాట్ ఈస్ మిడిల్‌వేర్ ఆర్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. అసలు ఎందుకొస్తది నీడ్ ఏంటి అన్నది లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ దట్. Yes, sir. సో, బేసికల్‌గా ఒక ఎంటర్‌ప్రైజ్ తీసుకుందాం మనం. ఓకే. ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా, రిలయన్స్. ఓకే. లెట్స్ టేక్ టాటా. ఓకే. వాళ్ళు టీసీఎస్ తీసుకుందాం. ఓకే. సో, బేసికల్‌గా వీళ్ళకేం కావాలి అంటే ఈఆర్‌పీ ఉంటది. ఓకే. ఈఆర్‌పీ అంటే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. సో, ఇదేంటంటే వాళ్ళ బిజినెస్ మొత్తం రన్ అయ్యేది ఈఆర్‌పీలోనే రన్ అవుతది. అంటే వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ ఎంత, వాళ్ళ కాస్ట్ ఎంత, మెటీరియల్స్ ఎంత, ఓవరాల్ ఫైనాన్షియల్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్ విల్ బి డన్ ఇన్ దేర్ కోర్ ఈఆర్‌పీ సిస్టమ్. ఓకే. కానీ ఈఆర్‌పీ సిస్టమ్‌కి చాలా డేటా బయట నుంచి కావాల్సి ఉంటది. ఓకే. సో, అంటే బయట నుంచి అంటే దేర్ ఆర్ 2 ఏరియాస్ ఇన్ దట్. ఓకే. దేర్ అప్లికేషన్స్ విల్ బి దేర్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సీక్వెల్ టూల్ యూజ్ చేస్తుండొచ్చు వాళ్ళే. వాళ్ళ బిజినెస్‌కి సంబంధించింది. ద అదర్ వెబ్ పోర్టల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, Mm. లేకపోతే లెగసీ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. సో, దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే. నాట్ ఈవెన్ హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే. ఒక ఎంటర్ప్రైజ్‌లో. ఒక బిజినెస్ తీసుకుంటే వాళ్ళ ఎంటర్ప్రైజ్‌లో థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే. ఇప్పుడు టాటా బిజినెస్ తీసుకుంటే మనం ఓన్లీ టీసీఎస్ మాట్లాడుతున్నాం. ఈ టీసీఎస్‌కే కరెస్పాండింగ్ అప్లికేషన్స్. ఓకే. లెట్స్ టేక్ హెచ్ఆర్. ఓకే. పేరోల్. ఓకే. వెండర్. వెండర్ మేనేజ్మెంట్. ఓకే. సప్లయర్స్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి ఇవన్నిటికి. అవన్నీ కూడా మళ్ళీ అవి ఈఆర్‌పీతో ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇదొకటి సీలో ఉండొచ్చు, ఒకటి జావాలో ఉండొచ్చు, ఒకటి సీక్వెల్‌లో ఉండొచ్చు, ఒక డాట్ నెట్‌లో ఉండొచ్చు. డిఫరెంట్ టెక్నాలజీస్, డిఫరెంట్ థింగ్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్ డేటా వచ్చేసి ఈఆర్‌పీకి వస్తేనే వాళ్ళ ఓవరాల్ డేటా కావచ్చు, డేటా అనాలిసిస్ కావచ్చు, ఆ ఈఆర్‌పీ నుంచే జరుగుతాయి అవన్నీ. ఓకే. వాళ్ళ బిజినెస్‌కి. సో, ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి అంటే దే నీడ్ సమ్ కామన్ మిడిల్‌వేర్. ఓకే. బికాస్ వీడి ఫార్మాట్ వేరే ఉంటది. వీడి ఫార్మాట్ వేరే ఉంటది. వీడి ఫార్మాట్ వేరే ఉంటది. వీడి ఫార్మాట్ వేరే. ఆ ఫార్మాట్స్ ఎక్స్ఎంఎల్ ఉండొచ్చు, జేసన్ ఉండొచ్చు, ఫ్లాట్ ఫైల్ ఉండొచ్చు, సిఎస్వి ఉండొచ్చు. ఆర్ స్పెసిఫిక్ అప్లికేషన్ ఫార్మాట్. అప్లికేషన్ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఉంది. ఎస్ఏపి ఈజ్ అన్ అప్లికేషన్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్మాట్స్. ఐడాక్, ఆర్ఎఫ్సి. ఓకే. వాళ్ళ ఫార్మాట్స్ ఉంటాయి. ఆర్ సేల్స్ ఫోర్స్ ఇఫ్ యూ టేక్. ఓకే. సేల్స్ ఫోర్స్ హ్యావ్ దేర్ ఓన్ ఫార్మాట్. ఓకే. ఆ ఫార్మాట్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఈఆర్‌పీకి వచ్చినప్పుడు నువ్వు ఒక ఈఆర్‌పీకి అర్థమయ్యే ఫార్మాట్‌లో పంపించాలి. సోర్స్ నుంచి వచ్చింది ఈఆర్‌పీకి అర్థమయ్యే ఫార్మాట్‌లో నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఆ పర్టిక్యులర్ కనెక్టరో, అడాప్టరో యూజ్ చేసి దానికి పుష్ చేయాలి డేటా. ఓకే. సో, దట్స్ వేర్ ద మిడిల్‌వేర్ కమ్స్ ఇంటు ద పిక్చర్. ఇంకొక స్లైడ్‌లో నేను కొంచెం క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. ఓకే. సో, సింపుల్‌గా సింపుల్ టెర్మినాలజీలో చెప్పడానికి ట్రై చేస్తాను. Yeah. ఓకే. సో, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి డేటా పంపించాలి. ఓకే. ఎస్ మీన్స్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈస్ ఎ సెండర్. And ఓకే. సో, సమ్‌టైమ్స్ వి సే సెండర్, సమ్‌టైమ్స్ వి సే సోర్స్. సేమ్ థింగ్. రిసీవర్ అనేది సమ్‌టైమ్స్ వి సే టార్గెట్, సమ్‌టైమ్స్ వి సే రిసీవర్. ఓకే. సో, ఈ సెండర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సీక్వెల్ అనుకుందాం. ఓకే. వెన్ యూ ఫెచ్ ఎ డేటా యూజింగ్ యువర్ జేడీబీసీ అడాప్టర్, జావా డేటాబేస్ కనెక్టర్ అడాప్టర్ యూజ్ చేస్తే దాన్ని నువ్వు సెలెక్ట్ క్వెరీ యూజ్ చేసి ఇట్స్ ఎ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఓకే. ఈవెన్ దో దిస్ జేడీబీసీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ డేటాబేస్ ఫార్మాట్, సీక్వెల్ ఫార్మాట్ని అది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకుంటాయి. ఆ ఎక్స్ఎంఎల్ ఇక్కడికి వస్తుంది. ఓకే. బట్ యువర్ రిసీవర్ ఈస్ లెట్స్ అజ్యూమ్ ఎస్ఏపి.
Okay, and it requires in an IDOC XML. IDOC XML is something like then XML only కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ స్ట్రక్చర్స్. ఓకే. ఓకే, సో ఈ ఎక్స్ఎంఎల్ నుంచి ఈ ఐడాక్ ఎక్స్ఎంఎల్కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దానికి నీకు మ్యాపింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో దేర్ యూ విల్ ఇంపోర్ట్ దిస్ సోర్స్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఎక్స్ఎంఎల్. సోర్స్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ చేస్తారు? ఎక్స్ఎస్డితో. ఓకే, ఐడాక్ ఎక్స్ఎంఎల్, ఐడాక్ ఎక్స్ఎస్డి ఉంటుంది. ఆ రెండింటిని ఇంపోర్ట్ చేసుకొని ఈ డేటా డెఫినేషన్ ఇంపోర్ట్ చేసుకొని సింపుల్, ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ నేను సింపుల్ అని ఎందుకు అంటున్నానంటే, సో కేస్ బై కేస్, సమ్ టైమ్స్ 100% వన్ టు వన్ మ్యాపింగ్ ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి వన్ టు వన్ మ్యాపింగ్. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ రిక్వైర్స్ ఏ లిటిల్ కాంప్లెక్స్ థింగ్. వన్ టు వన్ మ్యాపింగ్ అంటే లైన్ టు లైన్ అన్నా, అది లెటర్ టు లైన్ టు లెటర్? లైన్ అంతే. ఓకే, సో వెన్ యూ సే ఇప్పుడు లైన్ టు లైన్ అంటే ఐ డోంట్ నో హౌ మచ్ డెప్త్ నీకు లైన్ టు లైన్ అనేది అర్థమవుతుంది అని. ఆ, అంటే ఇంకా కొంచెం డెప్త్గా అడగగలుగుతావా క్వశ్చన్? అంటే ఇప్పుడు నేను ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో డేటా ఉంది, ఐడాక్స్ ఎక్స్ఎంఎల్కి మారుస్తున్నారు అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మై నేమ్ ఇస్ హనీష్ అనే లైన్ ఉంది, అది ఐలాగ్స్ ఎక్స్ఎంఎల్ మారినప్పుడు ఆ లైన్ వరకు మారద్దా, లెటర్ టు లెటర్ క్యారెక్టరిస్టిక్స్ మారుతుందా? యా, సో నేను I చెప్తాను. think ఇది కాలమ్ టు కాలమ్ మ్యాచింగ్ అవుతుంది. యా, ఐ మీన్ నేను బ్లాంక్ కాబట్టి డమ్ క్వశ్చన్స్ అడగొచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్. యా, నో వరీస్, ఐల్ షో. ఓకే, ఓకే, సో ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్ కూడా మనకి సిస్టంలో ఎలా చూపెడుతుందో నేను చెప్తాను. పేరెంట్, పేరెంట్ నోడ్. ఓకే, ఇక్కడ ఐటమ్, ఐటమ్ కింద ఫీల్డ్ ఉండొచ్చు. ఓకే, ఈ ఫీల్డ్ ఈజ్ ద ఫైనల్ వన్. ఓకే, సో ఈ పేరెంట్ రిపీట్ అవ్వదు, ఇది రిపీట్ అవ్వచ్చు, ఇది రిపీట్ అవ్వచ్చు. ఓకే, ఆర్ ఫీల్డ్ కెన్ ఆల్సో రిపీట్. ఓకే, వెన్ ఐ సే రిపీట్, మీరు ఎలా చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఇఫ్ యూర్ ఇఫ్ యూర్ ఫెచ్చింగ్ ఏ రికార్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యా, ఓకే, ఇప్పుడు మనం లెట్స్ టేక్ యువర్ ఆర్పి ఇట్ సెల్ఫ్. ఓకే, ఆర్పిలో ఏమవుతుందంటే, ఫాదర్ హూ ఎవర్ కమ్స్ హియర్ ఆన్ ఏ వీసా, బ్లూ కార్డ్ ఆర్ వాట్ ఎవర్ ద మెయిన్ వీసా, ఎవరికైతే వర్క్ పర్మిట్ వస్తుందో వాళ్ళు పేరెంట్ అవుతారు. ఓకే, వాళ్ళ కింద ఒక డిపెండెంట్ ఉంటాడు. ఓకే, దట్ డిపెండెంట్ ఈస్ నథింగ్ బట్ స్పౌజ్ అవుతుంది ఫస్ట్. ఓకే, స్పౌజ్ ఏమవుతుంది? ఇది ఓన్లీ 0 to 1 రికార్డ్ ఆర్ 1 to 1 రికార్డ్. ఓకే, ఇది మ్యాండేటరీ అంతే, వన్ వన్ రికార్డే వస్తుంది. మ్యాండేటరీ అయి ఉండొచ్చు. ఓకే, ఫర్ ఇండియన్స్. ఓకే, మ్, వీళ్ళకి డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మనకి ఇది మ్యాండేటరీ అవుతుంది ఫీల్డ్. ఓకే, ఇది ఒక డిపెండెంట్. ఓకే, నెక్స్ట్ డిపెండెంట్. ఓకే, ఇదొకటి, ఇదొక డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీ ఏంటి? కిడ్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? కిడ్స్ 0 to మెనీ. ఓకే, అసలు కిడ్స్ ఉండకపోవచ్చు, లేకపోతే ఉంటే మల్టిపుల్ ఉండొచ్చు, అంటే ఇది రిపీటింగ్ రికార్డ్. ఓకే, K1, K2, K3. అర్థమవుతుందా? యా. ఓకే, సో ఇప్పుడు మనం సోర్స్ సైడ్ నుంచి వస్తున్న డేటా సింపుల్గా నేను ఎగ్జాంపుల్ ఆర్పి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఇది ఒకటే సింగిల్ మెసేజ్ అయి ఉండొచ్చు. ఓకేనా? సింగిల్ మెసేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రమేష్ ఫ్యామిలీ రికార్డు, దాంట్లో కూడా ఇంత డేటా వస్తుంటుంది. ఓకే, ఈ డేటాని టార్గెట్ సైడ్ మ్యాప్ చేయాలి. ఓకే. ఓకే, సో ఇందులో కొన్ని రిపీటింగ్ ఉన్నాయి, కొన్ని నాన్ రిపీటింగ్ ఉన్నాయి, కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి, కొన్ని ఆప్షనల్ ఉన్నాయి. సో ఇది బేస్ చేసుకొని నువ్వు టార్గెట్ సైడ్ స్ట్రక్చర్ వేరేలాగా ఉండొచ్చు. యా. ఓకే, సో ఆ టార్గెట్ స్ట్రక్చర్కి నువ్వు మ్యాప్ చేసుకుంటావు. ఓకే, సో అంటే నా ఆన్సర్ అర్థమైందా? ఐ హోప్ ఐ మేకింగ్ సెన్స్ ఫర్ యూ. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్ ఉందా దానికి? అర్థమైందనా? ఇక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో మీరు ఇది ఇది డీటెయిల్స్ పంపిస్తున్నారు. ఇప్పుడు Hmm. అటుపక్క అంటే జస్ట్ ఇప్పుడు ముందుగా అడుగుతున్నాను, Hmm. మేబీ ఇనిషియల్ యా, యా, నో అటుపక్క వరీస్. అటుపక్క డేటాలో ఇప్పుడు ఐడాక్స్లో ఇట్లేగా వస్తుందా, లేదంటే వేరే విధంగా ఉంటుందా?
ఏది ఐడాక్లోనా? యా. ఐడాక్ స్ట్రక్చర్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు ఆ స్ట్రక్చర్ ఉంటుంది, కానీ ఐడాక్ అనేది స్టాండర్డ్ టెంప్లెట్ అది. ఓకే. ఓకేనా? అదొక ఓకే. స్టాండర్డ్ టెంప్లెట్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇది తీసుకుంది, ఇది ఒక ఆర్పి తీసుకున్నాం. ఓకే. ఆర్పి అంటే ఇప్పుడు జర్మన్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకు కూడా ఈ డేటా ఒక టెంప్లెట్ ఫామ్లో ఉంటుంది, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటుంది వాళ్ళది కూడా. యా, అవునవును. యా. ఓకే. వీళ్ళది ఒక ఫిక్స్డ్ టెంప్లెట్, వీళ్ళది ఒక ఫిక్స్డ్ టెంప్లెట్. ఓకే. యా. బట్ మన ఓకే. జాబ్ ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం మన జాబ్. ఈ ఫిక్స్డ్ ఫామ్ నుంచి వీళ్ళ ఫిక్స్డ్ ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేయడమే మన జాబ్. సో యా. ఇందులో చేసేటప్పుడు 1 to 1 ఉండొచ్చు, లేదంటే దీంట్లో ఒక యూడిఎఫ్ వాడొచ్చు. ఓకే. లేదంటే ఇక్కడ జావా మ్యాపింగ్ వాడొచ్చు. ఓకే. 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 సో సో ఈ అది మిడిల్‌లో ఉండేది మిడిల్ వేర్. యా. యా. మీరన్ సో ఇది ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటుంది. నీడ్ ఉంటే చేయాలి, లేదు 1 to 1 ఉంటే సింపుల్గా 1 to 1 చేసేయచ్చు. ఓకే అన్న. ఓకే. యా. యా. ఇది వన్ టు వన్ అంటే జస్ట్ మళ్ళీ చిన్న క్వెషన్ అన్న. యా. ఇప్పుడు రమేష్ అనే మీ యొక్క ఫస్ట్ మీ పేరెంట్ మెయిన్ సోర్స్‌ని 1-1, మీ సోర్స్ కింద డిపెండెంట్‌ని ఇంకొక 1-1 అట్లనే కదా? జస్ట్ జస్ట్ యాహ్! యా. జస్ట్ యా. సో యాహ్! అది అంటే ఇప్పుడు ఫీల్డ్ టు ఫీల్డ్ అది 1 to 1 వెళ్తుంది. చివరికి ఫీల్డ్ టు ఫీల్డ్ వెళ్ళేసరికి అది 1 to 1 అవుతుంది మ్యాపింగ్. ఓకే. యాహ్! యాహ్! ఇప్పుడు స్ట్రక్చర్ పైనుంచి నీకు ఇలా వచ్చి ఇలా వచ్చి లాస్ట్కి ఫీల్డ్ ఉంటుంది కదా. యాహ్! ఓకే. ఈ ఈ సైడ్ అది ఇక్కడే ఉండొచ్చు నీకు ఫీల్డ్. ఓకే. 2 లెవెల్స్లోనే ఉండొచ్చు. ఇది అవును. లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 3. యాహ్! ఓకే. లెవెల్ 1, లెవెల్ 2లోనే ఫీల్డ్ ఉండొచ్చు. ఇది మ్యాప్ చేసేస్తావు. ఇక్కడి యాహ్! నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. అవును. ఓకే. ఓకే. డైరెక్ట్గా. ఇప్పుడు ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 to 1 ఉంది. ఓకే. ఇది 0 to many ఉంది. అంటే ఇక్కడ సైడ్ రిపీటింగ్ ఉంది, ఇక్కడ సైడ్ 1 ఉంది. ఓకే. సో వీళ్ళు 1 పంపించినా, మల్టిపుల్ పంపించినా ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. యాహ్! బికాజ్ ఓకే. మెనీ ఆ. కాబట్టి. సో యాహ్! దెర్ ఇస్ అదర్ కేస్. ఓకే. అదర్ కేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 to 1 ఉంది. ఓకేనా? అండ్ ఇన్ దిస్ కేస్ ఇది ఏమైందంటే ఇది 0 to 1 ఉంది. ఓకే. ఈ కేసులో ప్రాబ్లం రాదు మనకి. ఓకే. నో ఇష్యూస్. ఎందుకంటే ఇది మ్యాండేటరీ, ఇది వస్తుంది. ఓకే. ఇది ఆప్షనల్ ఉంది, ప్రాబ్లం లేదు. ద ఆపోజిట్ కేస్ చెప్తాను నేను. ఇది మనకి డెవలప్మెంట్లోనే ఎర్రర్ వచ్చేస్తుంది. డెవలప్మెంట్ అంటే మ్యాపింగ్ టెస్ట్ చేయగానే ఎర్రర్ వస్తుంది మనకి. ఓకే. ఓకే. 0 to 1 ఉంది, ఇది 1 to 1 ఉంది. ఇటు సైడ్ ఇది మ్యాండేటరీ, ఇటువైపు ఇది ఆప్షనల్. ఓకే. నువ్వు ఇందులో ఎప్పుడైతే ఇలా మ్యాప్ చేస్తావో ఈ ఫీల్డ్లో డేటా రాలేదనుకోండి, ఇది మ్యాపింగ్లో ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. మ్యాపింగ్ ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అండ్ డేటా మ్యాండేటరీ డేటా, బట్ దెర్ ఇస్ నో డేటా కమింగ్ ఫ్రమ్ ద సోర్స్. ఓకే. ఓకే. సో సో ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేయగలుగుతాం మనం? సోర్స్‌లో డేటా ఇన్‌బిల్డ్ చేసా? యా, కైండ్ ఆఫ్ హాఫ్ హాఫ్ 50% రైట్. ఓకే. ఓకే. 50% రైట్. సింపుల్గా నువ్వు డబుల్ కోట్స్లో పెట్టి ఎంటీ డేటా పుష్ చేసావు అనుకోండి. ఆ! ఓకే. ఇఫ్ డేటా కమ్స్ ఇట్ విల్ పాస్, ఇఫ్ డేటా డస్ నాట్ కమ్ ఇట్ విల్ గో అస్ అన్ ఎంటీ. ఓకే. ఓకే. సో ఏమవుతుందంటే అట్లీస్ట్ అది నీకు ఎర్రర్ రాకుండా ఉంటుంది, యాహ్! టెక్నికల్ ఎర్రర్ రాకుండా అవాయిడ్ చేస్తుంది. ఓకే. బట్ యూ కెనాట్ గ్యారంటీ ఆన్ ద బిజినెస్. ఓకే. మిడిల్ వేర్లో ఫెయిల్ అవ్వకుండా ఆపగలుగుతావు, కానీ అది బిజినెస్ వ్యాలిడేషన్కి వెళ్ళినప్పుడు అది ఫెయిల్ అవ్వచ్చు. బట్ దట్స్ నాట్ అవర్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఓకే. ఒకవేళ మన సైడ్ అది ఫిక్స్ చేయాలి అంటే ది సోర్స్ సైడ్ హ్యాస్ టు మేక్ దిస్ మ్యాండేటరీ. ఓకే. సోర్స్ సైడ్ వాళ్ళు మ్యాండేటరీ ఇవ్వాలి దీన్ని. అర్థమైందా? సోర్స్ సైడ్ వాడు 1 to 1 చేయాలి. Then ఓకే. it becomes mandatory on the source side. Then we can just do 1 to 1 mapping. మనం మ్యాప్ విత్ డిఫాల్ట్ ఎంటీ డిఫాల్ట్ మ్యాపింగ్ లేకుండా డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే. ఓకే. యాహ్! యా. అంటే లైక్ వీఆర్ గెటింగ్ ఇన్ ద డీపర్.
యా యా బట్ యా మ్యూచువల్ బట్ ఇట్ ఈస్ కవరింగ్ మెనీ టాపిక్స్ ఇక్కడ. దట్ స్టిల్ ఫైన్. ఓకే, ఫైన్. సో ఆల్మోస్ట్ వీ కవర్డ్ దీస్ ఫోర్ టాపిక్స్. ఓకే. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫోర్ టాపిక్స్లో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. సో మ్యాపింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఒక్కసారి కొంచెం డీటెయిల్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే. అంటే అసలు ఏమేమి మనకి రావాలి అన్నది. అన్న ఇప్పుడు మనకి ఇప్పుడు సెండర్ ఒకటి సెండ్ చేస్తాడు ఒక ఫైల్, దాన్ని రిసీవర్ యాక్సెప్ట్ చేస్తేనే వాడికి అతని దానిలోకి వస్తుందా, లేకపోతే డైరెక్ట్ గా చేసేయచ్చు అలా ఏమన్నా? సెక్యూరిటీ కమ్స్ పిక్చర్. ఇప్పుడు యా, ఇంకా కొంచెం డెప్త్గా అడుగు క్వశ్చన్. ఓకే, ఒక సెండర్ ఫైల్ సెండ్ చేశాడు. సో ఉమ్, రిసీవర్ ఫైల్ని యాక్సెప్ట్ చేయలేనంత పరిస్థితి ఉండదు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ దాన్ని డెవలప్ చేస్తావు. ఓకే, ఓకే. రైట్. డెవలప్ చేసినప్పుడు ఆ ఫైల్ అది యూనిట్ టెస్టింగ్ చేస్తావు, ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తావు. అది టెస్ట్ ఉమ్, చేసినప్పుడు ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు ఫైనల్గా దాన్ని కట్ ఓవర్ గో లైవ్ అంటావు. ఓకే, ఓకే. కట్ ఓవర్ చేసి గో లైవ్ చేస్తాం. సో ఫైల్ మేబీ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ నీ కేసులో ఆ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ తప్పు రాసి ఉండొచ్చు. ఓకే, అప్పుడు యాక్సెప్ట్ చేయను. లేదు, ఉమ్, ఫైల్లో కంటెంట్ ఏదైతే అగ్రీడ్ ఫార్మాట్, ఏదైతే అగ్రీడ్ డెవలప్మెంట్ చేశామో, ఏదైతే యూనిట్ టెస్టింగ్ చేశామో, ఫంక్షనల్ టెస్టింగ్ చేశామో ఆ ఫార్మాట్లో ఉంటే అది యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే ఆ ఫార్మాట్లో లేకపోయినా, ఆ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ లేకపోయినా ఆ మెసేజ్ ఫెయిల్ అవుతుంది తప్ప దాన్ని యాక్సెప్టెన్స్ అనలేము. ఓకే, ఫెయిల్ అవుతుంది అది ఓకే. రన్ టైంలో. ఓకే. ఆ టార్గెట్ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేసిన ఫార్మాట్లో లేకపోతే అది ఫెయిల్ అవుతుంది. ఓకే. So, because we are doing the development, unit testing, functional testing, integration testing, and going live. Okay. So, ఓకే. ఆ, అది ఎర్రర్ ఫైల్ అయితే తప్ప మిగతా ఫైల్స్ ఇట్ విల్ యాక్సెప్ట్. ఒకవేళ ఎర్రర్ ఫైల్ అయితే అది నోటిఫై చేయాలి. ఓకే. యా ఇప్పుడు మేము గోయింగ్ లైవ్ అంటే ఇప్పుడు టార్గెట్స్ ఈఆర్పిలో గోయింగ్ లైవ్ అన్నది. ఓకే, ఇప్పుడు గోయింగ్ లైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, లెట్స్ టేక్ ఏపీఎస్ఆర్టీసీ తీసుకుని. ఓకే, మీరు ఎప్పుడైనా పాస్ తీసుకున్నారా కౌంటర్లోకి వెళ్ళి? పాస్ బస్ పాస్. తీసుకో. ఓకే, బస్ టికెట్ వాట్ ఎవర్ టికెట్ కొనుక్కున్నాం అనుకో. ఓకే, బస్ టికెట్ కొనుక్కున్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు ఏంటిది, ఇది ఆన్లైన్ అప్లికేషన్ రైట్. వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్లో బుక్ చేస్తాడు వాడు. యా ఓకే, అది ఏంటి యాక్చువల్గా, అది ఏ సిస్టమ్ అంటారు మన ల్యాండ్స్కేప్లో? అది యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీ ప్రొడక్షన్ అండి. ఓకే, అది ప్రొడక్షన్ సిస్టమ్. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్. ఓకే, ఏ విప్రో వాడు డెవలప్ చేశాడు అనుకుంది. ఓకేనా? సో మనమే డెవలపర్స్ అనుకుంటే ఫస్ట్ డెవలప్మెంట్లో దాన్ని డెవలప్మెంట్ చేసి దాని యూనిట్ టెస్టింగ్ చేస్తాం. యా ఓకే, తర్వాత దాన్ని ఏం చేస్తాం, టెస్ట్ సిస్టమ్కి తీసుకెళ్ళి దాని సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, ఆర్ యువర్ వాట్ ఇస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తాం. ఓకే, తర్వాత దీన్ని కట్ ఓవర్ అంటే ప్రొడక్షన్కి మూవ్ చేయడం. ఓకే, అది తీసుకెళ్ళి యాక్చువల్గా అప్పుడు నువ్వు ప్రొడక్షన్ సిస్టమ్కి నీ కోడ్ని పంపిస్తున్నావు. ఓకే, సో డెవలప్మెంట్లో యూజర్స్ ఎవరు అంటే నువ్వు ఆర్ నేను, హూఎవర్ డెవలపర్స్. ఓకే, టెస్టింగ్లో టెస్ట్ టీమ్ ఆర్ ద యూజర్స్. బట్ ప్రొడక్షన్ సిస్టమ్ ఈజ్ ద వన్ హూ విల్ యూజ్ దిస్. ఏపీఎస్ఆర్టీసీ కౌంటర్స్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు రియల్ యూజర్స్. ఓకే, సో నీ కోడ్ డెవలప్మెంట్లో మనం యాజ్ అ డెవలపర్స్ ఆర్ ఐటీ కంపెనీ, ఐటీ కన్సల్టెంట్స్ విల్ డూ ఇట్. టెస్టింగ్ ఆల్సో టెస్టర్స్ ఫ్రమ్ ద ఐటీ కంపెనీస్. Finally, they move the code to the production where the actual end user or the real business user will use that for their business purpose. యా Is it clear? యా యా, అదే అన్న. అంటే ఇప్పుడు మనం మిడిల్ వేర్ గా ఉంటున్నాం కాబట్టి ఈ So మిడిల్ వేర్ మనం డెవలప్ చేసినప్పుడు ఫార్మాట్ చేంజ్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి వాట్ ఎవర్ మనం డాక్యుమెంట్స్ చేంజ్ చేసిన తర్వాత సిస్టమ్ అంటే టార్గెటెడ్ శాప్ యూస్ చేసే వాళ్ళకి పుష్ చేస్తాం వాళ్ళ యొక్క ఈఆర్పిలో, ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. yeah, yeah. So ఇక్కడ గుడ్ క్వశ్చన్. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో థింక్ చేస్తున్నారు మీరు. గుడ్.
వన్ సెకండ్. ఓకే. సో యా. ఓకే. ఇది ఈఆర్పి అనుకుందాం. ఇది సోర్స్, ఇది మిడిల్ వేర్. ఓకే. యా. సో ఇది ఏమవుతుందంటే డెవ్ ల్యాండ్స్కేప్ అంట. అంటే ఇది డెవ్ సిస్టమే, ఇది డెవ్ సిస్టమే, ఇది డెవ్ సిస్టమ్. ఓకే. ఓకే. సో అలానే టెస్ట్ కూడా ఇలా మూడు ఉంటాయి. ఓకే. ఓకేనా? ఈఆర్పి. ఓకే. ఓకే. సో ప్రోడక్ట్ కూడా మూడు ఉంటాయి. ఆఫ్ కోర్స్. ఓకే. ఓకే. సో యు ఆర్ నాట్ డూయింగ్ దిస్, క్రాస్ చేయట్లేదు, అది పెద్ద బూతు. ఓకేనా? యూఆర్ యా. నాట్ డూయింగ్. యా. సో యా. అది 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 జరగకుండా మనం వీఆర్ నాట్ డూయింగ్ దిస్, వీఆర్, అది జరిగిందంటే అది పెద్ద బూతు. ఆల్మోస్ట్ యూ విల్ బి, అంటే సీనియర్స్ అయితే ఓకే, కానీ అదర్వైజ్ థ్రోడ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. మేము డెవలప్మెంట్ సిస్టమ్ది ఈఆర్పి ప్రొడక్షన్కి లింక్ చేసామంటే అదొక పెద్ద మిస్టేక్. ఓకే. సో దిస్ ఈస్ హౌ ద ల్యాండ్స్కేప్స్. ఓకే. యా. సో యా. దీని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు నేను అన్న ట్రాన్స్పోర్ట్స్. ఓకే. ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఎస్ఏపి వరల్డ్లో, ఇంపార్టెంట్ వర్డ్. ఓకే. ఇదే నాన్ ఎస్ఏపిలో ఏమంటారంటే డిప్లాయ్మెంట్స్ అంటారు. ఓకే. ఎస్ఏపిలో మాత్రం ఇవి ట్రాన్స్పోర్ట్స్ అంటారు. డిప్లాయ్మెంట్స్. యా. ఓకే. ఏంటంటే ఇలా కోడ్ని ఇలా మూవ్ చేస్తారు. ఓకే. సో మనం ఏంటంటే యాజ్ ఎ మిడిల్ వేర్ కన్సల్టెంట్ యూ విల్ ఆస్క్ దెమ్, ద సోర్స్ టీమ్, వెదర్ యూ హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ డిప్లాయిడ్ యువర్ చేంజెస్ ఇన్ టు యువర్ క్వాలిటీ సిస్టమ్ ఆర్ టెస్ట్ సిస్టమ్, క్యూ సిస్టమ్. యా. యా. మన మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మన మిడిల్ వేర్ చేంజెస్ని మిడిల్ వేర్ టెస్ట్ కానీ క్వాలిటీకి కానీ మూవ్ చేయడం. ఓకే. సో దెన్ ఈవెన్ వీ విల్ ఆస్క్ ఈఆర్పి టు మూవ్ ద చేంజెస్ టు దీస్ గైస్. ఓకే. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇక్కడి వరకు వెళ్తుంది. యా. ఓకే. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టర్మినాలజీ. అంటే వాట్ ఈస్ దిస్ కాల్డ్ అంటే సింపుల్గా కొంతమంది, అంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఇంటర్వ్యూ అయితే ఈ క్వశ్చన్ అడుగుతా. దిస్ ఈస్ కాల్డ్ ల్యాండ్స్కేప్. ఓకే. పైనుంచి కిందకి కాబట్టి. ఓకే. ల్యాండ్స్కేప్ అంటే ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి మీకు, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి. డెవ్, ఇప్పుడు నీకు పిఐకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, సిపిఐకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయో చెప్పగలిగాను. ఓకే. సో జనరల్గా సిపిఐకి వచ్చేసి రెండు స్టేజ్లు కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది మూడు తీసుకుంటున్నారు. ఓకే. ఇట్ డిపెండ్స్. ఓకే. పిఐకి మాత్రం మోస్ట్లీ 3 or 4 ఉంటాయి మినిమం. ఓకే. ఈఆర్పికి 4-5 ఉంటాయి. ఎస్ఏపిలో, ఎస్ఏపి ఈఆర్పిలో 4-5 యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, కొంతమంది 3 యూజ్ చేస్తుంటారు. చిన్న కంపెనీలు అయితేనే 2 యూజ్ చేస్తాయి, పెద్ద అన్ని కూడా మోర్ దాన్ 3 యూజ్ చేస్తుంటారు. ఓకే. మోర్ దాన్ 3 అంటే డెవలప్మెంట్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, టెస్టింగ్లో డిఫరెంట్ టెస్టింగ్, అండ్ దెన్ యా. ప్రొడక్షన్ ఫేజ్ యా. అండ్ ప్రొడక్షన్. యా. అయితే ఫిజికల్ బాక్స్లు వచ్చేసి నీకు మూడే పెట్టుకుంటారు, ఆఫ్ కోర్స్. 3 or 4 పెడతారు. యా. బాక్స్ లోపల ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఎస్ఏపి సైడ్ ఒక టర్మినాలజీ ఉంటుంది. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ ఓకే, ఎస్ఏపి క్లయింట్స్. ఓకే. ఒక బాక్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే బాక్స్లో వాళ్ళు 2-3 వేయగలుగుతారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఈఆర్పి, ఇది కూడా ఈఆర్పి, ఇది కూడా ఈఆర్పి. సో ఇది డి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం, ఇది పి అనుకుందాం. ఓకే. సో క్యూలో ఏం చేస్తారంటే 100 పెడతారు. ఓకే. ఎస్ఐటికి 110 పెడతాడు. ఓకే. ఎఫ్యూటీకి ఓకే 200 పెడతాడు పర్ఫార్మెన్స్కి. ఓకే. నథింగ్ బట్ ఫిజికల్ బాక్స్ ఈజ్ సేమ్. ఓకే. బట్ దే హ్యావ్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ డిఫరెంట్, అది గాట్ ఇట్. ఇది యా. కొంచెం అంటే యా, ఇట్స్ ఏ
డెప్త్కి వెళ్తే క్లియర్గా అర్థం అవుతుంది. నేను యాక్చువల్లీ ఇందాక డయాగ్రామ్లో నేనేమనుకున్నానంటే మిడిల్ వేరే మొత్తం చేసి డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తుందాం అనుకున్నా యాక్చువల్లీ. సో ఉమ్, అటు సిస్టమ్ అటు సైడ్ కూడా టెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతుందని అనుకోలే. సో ఉమ్, యా ఉమ్, సో అందుకే నాకు ఆ క్వశ్చన్ రేస్ అయింది. ఉమ్, సో అర్థమైందన్న. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఒకటి అంటే యా, మేబీ గో హెడ్. డన్ క్వశ్చన్. ఇప్పుడు మిడిల్ వేర్ అనేది టార్గెట్ సైడ్, ఇప్పుడు మనకు కంపెనీ మనం సరే లెట్స్ ఏదో కంపెనీకి ఏఆర్పికి పని చేస్తున్నాం. మిడిల్ వేర్ వాళ్ళ పర్టికులర్ మిడిల్ వేర్ ఉంటుందా, లేదా అవుట్ సోర్సింగ్ ఇప్పుడు శాప్ సిపిఐ వాళ్ళు తీసుకొని వాళ్ళ పర్టికులర్ వర్క్ యూస్ చేస్తారా, లేదా అవుట్ సోర్సింగ్ జస్ట్ మీరు మా ఈ శాప్ సిపిఐ శాప్ వాళ్ళ కంపెనీకి ఇచ్చేసి ఆ కంపెనీ ద్వారా దాన్ని యూస్ చేసుకొని వాళ్ళు యూస్ చేసుకుంటారా? ఆహా, మనము ఇచ్చుడు అంటే ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. సో బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఉంటారు. ఓకేనా? Yeah. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్లో ఇప్పుడు ఇట్ కెన్ బి టీసీఎస్ ఈజ్ ఇన్ఫ్రా ప్రొవైడర్. Uh-huh. ఓకే. ఇన్ఫ్రా ప్రొవైడర్ ఫర్, ఓకే, బేయర్స్ అకౌంట్. Yeah. ఓకే. సో వీళ్ళ డేటా సెంటర్, ఓకే, ఎట్ ద రేట్ ఫ్రాంక్ఫర్ట్లో, ఓకేనా, Mm-hmm. వీళ్ళు హోస్ట్ చేస్తారు. ఓకే. Okay. హోస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మంత్లీయో ఇయర్లీయో లేదా 5 years కాంట్రాక్ట్ ఏదో ఉంటుంది. Yeah. Yeah. ఓకేనా? సో Okay. బట్ ఇన్ఫోసిస్ ఈజ్ ద అప్లికేషన్ ప్రొవైడర్ ఆర్ సర్వీస్ పార్ట్నర్. ఓకే. Okay. సర్వీస్ పార్ట్నర్ ఫర్ అప్లికేషన్, ఎస్ఏపి అప్లికేషన్స్ కంతా వాళ్ళు. ఓకే. Okay. సో వీళ్ళు డెవలప్మెంట్ అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది. For buyer. యా. సో ఒకటి Okay. ఇన్ఫ్రా ప్రొవైడరు, ఒకటి అప్లికేషన్ సపోర్ట్ సర్వీస్ పార్ట్నరు, ఇంకోడు Mm. డెవలప్మెంట్ పార్ట్నర్ ఉండొచ్చు. ఓకే. ఒకడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సేమ్ లైక్ హూ ఎవర్ హోస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే విల్ సపోర్ట్ మోస్ట్లీ. వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉంటారు, హోస్ట్ Mm. చేస్తారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఒకరు ఎస్ఏపి ఏఎంఎస్ చూస్తారు, అప్లికేషన్ మేనేజ్మెంట్ అండ్ సర్వీసెస్. ఒకడు ఎస్ఏపి డెవలప్మెంట్ పార్ట్నర్ ఉంటాడు, వాడు డెవలప్ చేస్తూ ఉంటాడు కొత్త. Mm. ఓకే అన్న. ఓకే. ఎస్ అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్దాం. ఓకే. Mm. నెక్స్ట్. యా. నెక్స్ట్ టాపిక్ ఏమన్నాను అంటే నేను, యా, నెక్స్ట్ టాపిక్ ఇస్ ఏ టు ఏ బి టు బి అన్న. Mm. ఏ టు ఏ బి టు బి, ఏ టు ఏ ఆర్ బి టు బి. ఓకే. సో ఏ టు ఏ అంటే అప్లికేషన్ టు అప్లికేషన్, బి టు అంటే బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్. ఓకే. సో వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ లెట్స్ సి. సో ఇక్కడ మనము రిలయన్స్ తీసుకుందాం ఈసారి. ఓకే. దే హ్యావ్ అప్లికేషన్స్. ఓకే. సో వై ఐ హ్యావ్ పుట్ దిస్ లైన్, రెడ్ లైన్ అంటే ఏంటంటే ఇది ఇది వాళ్ళ నెట్వర్క్, ఇదంతా రిలయన్స్ నెట్వర్క్. ఓకే. ఇది ఇంటర్నెట్. ఓకే. సో దే వాంట్ టు టాక్ టు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మొబైల్స్, లేకపోతే ఎయిర్టెల్. ఓకే. మొబైల్స్ ఎవరైనా వీళ్ళతో, ఎయిర్టెల్ మొబైల్స్ కంపెనీతో వీళ్ళ కమ్యూనికేషన్ ఉంది. ఎందుకంటే దే హ్యావ్ టు పే ఈచ్ అదర్ సమ్ అమౌంట్ ఏదో పే చేసుకోవాలి వాళ్ళు. Yeah. ఓకేనా? సో దిస్ ఈస్ when a company tries to communicate from other company over the internet, okay, then it's a business to business deal. Okay. When a company or ERP tries to communicate within the applications inside their network, then it's an A to A. So this part is A to A, this part becomes B to B. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ అయితే అది బి టు బి అవుతుంది.
విత్ ఇన్ అయితే అది A2A అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద టర్మినాలజీ అనమాట. సో ఈ మామూలుగా ఇంటర్ఫేసెస్ చేస్తున్నప్పుడు రిక్వైర్మెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఈజ్ ఇట్ A2A ఆర్ B2B అంటారు. ఓకే, సో A2A యూస్ చేయకపోయినా డిఫాల్ట్గా A2A కింద కన్సిడర్ చేస్తాం, బట్ B2Bని కాల్ అవుట్ చేయాలి క్లియర్గా. ఎందుకంటే B2B చేస్తున్నప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఉంటాయి, బికాస్ Yeah. యు ఆర్ టెనలింగ్ ద నెట్వర్క్, రైట్? Yeah. బయటికి వెళ్తున్నావు, లోపలికి వస్తున్నావు. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సెక్యూరిటీ విల్ కమ్, ప్రాక్సీ విల్ కమ్, ఫైర్ వాల్ విల్ కమ్, మెనీ టాపిక్స్ విల్ కమ్ హియర్. Exactly. ఓకే, సో దిస్ ఇస్ ద కాంప్లెక్సిటీ హియర్. ఓకే, సో సో అంటే ఐ మీన్ ఇంటర్నల్ దాంట్లో కూడా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఇంటర్నల్ కాబట్టి పెద్ద ఇంటర్నల్ అనేది ఇప్పుడు నువ్వు ఆడిట్లో పట్టుకుంటారు. ఇప్పుడు ఎక్స్టర్నల్కి నువ్వు సరిగ్గా కరెక్ట్. వేయలేదనుకో ఆడిట్లో పట్టేస్తాడు వాడు. ఓకే, యా యా అదే అదే యా. సో కంపెనీస్ కంప్లైన్స్ ఇష్యూస్కి వచ్చేసరికి ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఓకే, అదే అండి. సో ఇక్కడ ఎస్ఏపి పిఐ ఆర్ సిపిఐ. ఓకే, ఇవి రెండు A2Aకి B2Bకి యూజ్ చేస్తారు. ఓకే, Okay. బట్ మార్కెట్లో B2B ఈడిఐ ఇంటిగ్రేషన్కి చాలా టూల్స్ ఉంటాయి, సపరేట్ టూల్స్ ఉంటాయి వీటికి. Mm. ఓకే, IBM స్టెర్లింగ్ ఇంటిగ్రేటర్, జెంట్రాన్. ఓకే, ఇంక ఈ మధ్యలో ఏదో వచ్చింది సితో సమ్ టూల్స్. ఓకే, ఇంకేమైనా సి బర్గర్ యూ విల్ సీ లాట్ ఇన్ జర్మనీ. ఓకే, సో ఇప్పుడు A2Aకి టూల్స్ లేవా అని మీకు డౌట్ రావచ్చు. A2Aకి కూడా మార్కెట్లో చాలా టూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టూల్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఎస్పెషల్లీ దెర్ ఆర్ 2-3 టూల్స్ విచ్ పీపుల్ ఆర్ యూజింగ్. ఓకే, మ్యూల్సాఫ్ట్. ఓకే, వీళ్ళు A2Aకి అయినా కూడా వీళ్ళు ఏమంటారంటే API మేనేజ్మెంట్ అంటారు. ఓకే. ఓకే, టిప్కో. ఓకే, వెబ్ మెథడ్స్ అండ్ ఒరాకిల్ మిడిల్వేర్స్లో చాలా ఉంటాయి. ఓకే. ఓకే, చాలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లో బాగా మార్కెట్ షేర్ ఉంది, ఐ వుడ్ సే మ్యూల్సాఫ్ట్. ఓకే, యా. సో ఈవెన్ వి వి మేమిద్దరం నేర్చుకొని ట్రై చేసాం కూడా మ్యూల్సాఫ్ట్లో కూడా. దెర్ వర్ ఆపర్చునిటీస్ ఇయర్, బట్ కొంచెం ఏంటంటే ఎస్ఏపితో పోలిస్తే తక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఆ, ఇంకోటి ఏంటంటే జర్మన్లో వాళ్ళు కొంచెం లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేశారనమాట. యా. ఎస్పెషల్లీ మ్యూల్సాఫ్ట్లో వాళ్ళు లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేశారు. దెన్ వి డ్రాప్డ్ అవుట్ అనమాట. సో ఇప్పుడు ఏ దీంట్లో ఇప్పుడు ఎంత 5 ఎస్ఏపి పిఐపిఓ ఆర్ సిపిఐ. సిపిఐని చాలా నేమ్స్తో పిలుస్తారు. ఇంటిగ్రేషన్ సూట్ అంటారు, క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటారు, ఓకే, బీటీపీ ఇంటిగ్రేషన్ అంటారు. సో దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ నేమ్స్. ఓకే, సో దిస్ ఇస్ ద అదర్ టూల్. సో దీన్ని A2A టూల్ అని అన్నట్టుగానే ట్రీట్ చేస్తారు. దే డోంట్ ట్రీట్ యాజ్ ఎ ప్యూర్లీ B2B ఈడిఐ టూల్ అని. ఓకే, బట్ ఇట్ హ్యాస్ క్యాపబిలిటీస్ టు డూ B2B ఆర్ ఈడిఐ ఇంటిగ్రేషన్. ఓకే, ఏదైనా ఎస్ఏపి పిఏపి ఉన్నా. యా పిఐపి. ఓకే, సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ జిస్ట్ ఏంటంటే వై పిఐ విల్ ఈజ్ షైనింగ్ ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్ అనేది, అది ఎస్ఏపి టూల్ అవ్వడం వల్ల దానికి మార్కెట్ ఎప్పుడు కూడా బాగుంది. ఓకే, బికాస్ మార్కెట్లో ఆల్రెడీ ఎస్ఏపి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే వాడి ఈఆర్పి లైక్ 80-90% ఇన్ ద గ్లోబ్ ఎవరెవరైతే ఈఆర్పి వాడతారో వాళ్ళు ఎస్ఏపిలో ఉంటారు. ఓకే, ఈస్ట్ టు వెస్ట్ నువ్వు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తీసుకో, ఈఆర్పీస్ మోస్ట్లీ ఎస్ఏపి ఈఆర్పీఏ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే దట్ కెన్ బి ఏ జర్మన్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోవచ్చు, మల్టిపుల్
థింగ్స్, బట్ హీ హాస్ క్రియేటెడ్ ద డిపెండెన్సీ అక్రాస్ ద వరల్డ్. ఓకే. ఎక్కడ ఏ కంపెనీకైనా వెళ్ళు నువ్వు, ఈఆర్పి ఎస్ఏపి ఉంటుంది. ఓకే. సో అది ఒక డిపెండెన్సీ అయితే దానికి కంపల్సరీ నువ్వు మిడిల్ వేర్ కూడా పిఐపిఓనో వాడి మిడిల్ వేరే వాడాలి అన్నది వాడి పుష్. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వాడకపోతే ఫ్రీగా ఇస్తాడు. ఓకే. ఫ్రీగా ఇచ్చి అలవాటు అయ్యాక కాస్ట్ మొదలు పెడతాడు. సో ఇలా వాడి బిజినెస్ స్ట్రాటజీ కూడా ఎప్పుడు కూడా ఆ మిడిల్ వేర్ అనేది ఎప్పుడు కూడా అంటే ఎస్ఏపి ఈఆర్పి తర్వాత ఎస్ఏపి టూల్స్లో బాగా మార్కెట్ ఉన్నది ఎస్ఏపి ఇంటిగ్రేషన్కి. చాలా వచ్చాయి టూల్స్. ఓకే. యూ టాక్ అబౌట్ సిఆర్ఎం, సప్లై చైన్, అరీబా, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చినా కూడా మిడిల్ వేర్ అనేది ఇప్పుడు ప్రతి ప్లేస్లో ఈఆర్పి ఒకటి మిడిల్ వేర్ ఒకటి కామన్గా యూజ్ చేస్తారు. సిఆర్ఎం, ఎస్సిఎం, అరీబా, సక్సెస్ ఫ్యాక్టర్స్ నాట్ ఇన్ ఎవ్రీ ప్లేస్, నాట్ ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్. ఓకే. బట్ మిడిల్ వేర్ అనేది ఎవ్రీ ప్రాజెక్ట్లో ఉంటుంది. ఎక్కడ ఈఆర్పి ఉంటే అక్కడ మిడిల్ వేర్ అనేది వాడు అలా డిపెండెన్సీ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. సో ఇప్పుడు కూడా పిఐపిఓ అనేది 27కి ఎక్స్పైర్ అవుతుంది, ఇంకో 2 ఇయర్స్లో. ఓకే. బట్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు, ఐ మీన్ వాట్ విల్ సే, మార్కెట్. అన్ఇన్స్టాల్ చేయడం కానీ దాన్ని డీకమిషన్ చేయడం కానీ నాట్ పాసిబుల్ ఇన్ 27. ఓకే. అంటే లిటరల్గా నేను వర్క్ చేస్తున్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నోవాటిస్ శాండోస్ కూడా అదే పరిస్థితి. దే డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ ఇమ్మీడియట్లీ టు డీకమిషన్ పిఐపిఓ. ఓకే. సో ఇది ఈ న్యూస్ ఇస్ ఫ్రమ్ సాప్ సైడ్. యా యా, ఓకే. డీకమిషన్ చేసేయాలి 27కి. నీకు నార్మల్ సపోర్ట్ వెళ్ళిపోతుంది అనమాట. పిఐపిఓ నార్మల్ సపోర్ట్ ఈస్ గోయింగ్, ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. ఓకే. ఎక్స్టెండెడ్ సపోర్ట్ అంటే హీ విల్ చార్జ్ అడిషనల్ కాస్ట్. ఓకే. సో అడిషనల్ ఛార్జ్ అంటే ఏదైనా ఏదైనా రీప్లేస్ చేస్తున్నాడా అందుకనే లేకపోతే? సిపిఐకి వెళ్ళిపోమంటాడు. సింపుల్. ఓకే. ఓకే. సిపిఐ ఇస్ ద ఆల్టర్నేట్. హీ హాస్ గివెన్ ద పాత్ ఆల్రెడీ. యా యా. ఓకే. ద పాత్ ఈస్ క్లియర్. బట్ ఓకే. ఎంత డిపెండెన్సీ క్రియేట్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మైగ్రేట్ టు సిపిఐ ఈజీలీ. ఓకే. ఓకే. పెద్ద పెద్ద కస్టమర్స్ మైగ్రేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. ఇట్ టేక్స్, సో హీస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మనీ. ఓకే. యా యా. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ అ కన్సల్టెంట్స్ వీ షుడ్ ఆల్సో టేక్ అడ్వాంటేజ్. ఇప్పుడు అందరూ ఏంటంటే సిపిఐలోనే వర్క్ చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. ఓకే. కంపారిటివ్లీ పిఐ, సో దట్ బికమ్స్ ఎ నిషీ స్కిల్ డౌన్ ద లైన్. ఓకే. ఎందుకంటే పిఐలో చేసి సిపిఐకి మూవ్ అయిన వాళ్ళు మళ్ళీ పిఐలో వచ్చి వర్క్ చేయమంటే చేయరు వాళ్ళు. అవునా. ఓకే. 1 సెకండ్. హలో, వినిపిస్తుందా? యా. యా వినిపిస్తుంది. ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఓకే.
సో ఐల్ స్టాప్ హియర్. ఓకే, నాకు వేరే కాల్ ఉంది ఇప్పుడు. యా యా అన్న, అండర్స్టూడ్. సో ఐల్ స్టాప్ హియర్, దెన్ we will continue the next part in the next session. ఓకే అన్న.